హలో మీ చింటూ వచ్చేశాడు. నాకు రేపు స్కూల్కి హాలిడే. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నాకు మా నాన్నతో రేపు ఫుల్ డే ఆడుకోవాలని ఉంది. కానీ నేను చేసే అల్లరి పనులకి నాన్నకి ఎక్కడ లేని కోపం తెప్పిస్తా. అంటే కావాలని కాదు. మా నాన్న ఎంతసేపు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే మరి నాతో ఎవరు ఆడుకుంటారు? మా నాన్నకి రేపు ఆఫీస్ ఉంది, హాలిడే కాదు అంట. మా నాన్నకి ఎలాగా నాతో ఆడుకోవడానికి టైం ఉండదు. అది నాకు తెలుసు. అందుకే నేను మా నాన్నకి టైం ఎలా వర్క్ నుండి ఫ్రీ చేయాలా అని బాగా ఆలోచించాను. నాకు చాలా ఐడియాస్ వచ్చాయి. రండి ఒక్కో ఐడియా ఇంప్లిమెంట్ చేసేస్తా. అప్పుడైనా మా నాన్నకి టైం ఫ్రీ అయ్యి నాతో ఆడుకుంటాడేమో చూద్దాం. ఐడియా నెంబర్ 1. మా నాన్న నిన్నే నాకు చెప్పాడు రేపు ఆఫీస్లో బిగ్ మీటింగ్ ఉంది అని. సో నాన్న రేపు ఆఫీస్కి వెళ్ళిపోతే మళ్ళీ నైట్ కానీ ఇంటికి రాడు. సో నాన్నని ఎలాగైనా ఆఫీస్కి టైంకి వెళ్ళనివ్వకుండా చెయ్యాలి. దాంతో మా నాన్న బిగ్ మీటింగ్ కాన్సిల్ అయ్యి, నాన్న వాళ్ళ బాస్కి ఆఫీస్లో బాగా కోపం వచ్చి తిట్టి నువ్వు ఎందుకు పనికి రావు అని తిట్టి ఇంటికి పంపించేస్తాడు. సో నేను నాన్నతో బాగా ఆడుకోవచ్చు. అంటే నేను మా నాన్న టైంకి నిద్ర లేగాకుండా ఉండేలా చేయాలి. సో నాన్న మొబైల్లో అలారం ఆపేస్తుంది. నా అలారం మోగకపోయినా ఒకవేళ నాన్నకి నిద్ర మెలకువ వచ్చేస్తే, అయితే నేను నాన్నని నైట్ ఏదో ఒక అల్లరి చేస్తూ నిద్రపోనివ్వకపోతే మార్నింగ్ నాన్నకి నిద్ర మెలకువ రాదు. నా ప్లాన్ వర్క్ అవుట్ అవుతుంది. ఇంక ఆలస్యం చేయకుండా మెల్లిగా నాన్న రూంలోకి వెళ్లి నాన్నని నిద్రపోనివ్వకుండా చెయ్యాలి. మొబైల్లో అలారంని ఆపేసా. నాన్న ముందు ఏదో ఒక అల్లరి చెయ్యాలి అని రూంలోకి వెళ్ళగానే నాన్న నన్ను చూసేశాడు. రా చింటూ, ఏంటి ఇలా వచ్చావు, ఇంకా పడుకోలేదా అని అడిగాడు. లేదు నాన్నా, నువ్వు వర్క్ చేసుకో, నేను ఇక్కడ ఆడుకుంటాను అని చెప్పి నాన్న వర్క్ చేసుకుంటుంటే నాన్న ముందే డాన్స్ చేస్తూ అల్లరి చేస్తున్నా. అలా ఒక 1 hour నాన్న వర్క్ డిలే చేశా. సో నాన్న పడుకుంటాం కూడా లేట్ అయ్యింది. నాన్న ఇంకా నా అల్లరి చూడలేక నాకు 2 దెబ్బలు వేసి రూంలో నుండి బయటికి పంపేశాడు. నా ఐడియా సక్సెస్. నాన్న నిద్ర లేట్ చేశా. మొబైల్లో అలారం తీసేసా. రూమ్ నుండి బయటికి రాగానే మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, ఒకవేళ నాన్న టైంకి నిద్ర లేస్తే. అందుకే నేను మరో ఐడియాస్ చేసి నాన్న కార్ టైర్లో ఎయిర్ మొత్తం తీసేస్తున్నా. రేపు నాకు ఫన్ డే. నాన్నకి రన్ డే. రేపటి నా ఫన్ నెక్స్ట్ ఎపిసోడ్లో చెబుతా. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్. థాంక్స్ ఫర్ వాచింగ్.